సాధారణంగా ఏ మొక్కైనా బతకాలంటే గాలి, వెలుతురుతో పాటు మట్టి కంపల్సరీ అంటారు. అవును. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అసలు ఏంటి టెక్నాలజీ ఏంటి? అంటే ఒక ప్లాంట్‌కు కావాల్సిన ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఇస్తున్నామండి. ఇందులో మనకేంటంటే ఒక ప్లాంట్‌కి కావాల్సిన బేసిక్ ఎలిమెంట్స్ అంటే లైక్ మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వాటర్‌లో ఇస్తున్నాం. మట్టి లేకపోయినా కూడా ప్లాంట్ వస్తుంది. అంటే ఇది చాలామంది ఏమనుకుంటారంటే మట్టి ఉంటేనే మొక్క వస్తుంది, లేకపోతే లేదనుకుంటారు. కానీ ఇందులో మనకేంటంటే ఒక ప్లాంట్కి కావాల్సిన పోషకాలు ఇస్తే అది నీళ్ళలో అయినా కూడా వస్తుంది అనమాట. ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఆహారంగా తీసుకుంటాం వీటిని, మట్టిలో నుంచి మట్టిలో వాటికి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ తీసుకుని అవి మనకి ఉపయోగపడతాయి. మరి కేవలం నీటి నుంచి ఇస్తే అవి ఎంతవరకు మనిషికి ఉపయోగపడుతుంది అంటారు? ఇక్కడ మనం ఏంటంటే జనరల్గా మనకు ఒక మట్టిలో ఏమవుతుందంటే ఒక ప్లాంట్ అనేది చాలా స్ట్రెస్కి గురవుతూ వస్తుంది. మట్టిలో చిన్నటి రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా మనకి రెస్పిరేషన్ జరుగుతుంది, అంటే బ్రీతింగ్ జరుగుతుంది. కానీ మనకు మట్టిలో ఉండే రంధ్రాలన్నీ చాలా తక్కువ ఉంటాయి. ఆ తక్కువ ఉండడం వల్ల ఒక ప్లాంట్ ఎంత రావాలో అంత కెపాసిటీకి రావట్లేదు. మనం ఇక్కడ ఏమని చేస్తున్నాం అంటే వాటర్ని సర్క్యులేట్ చేస్తున్నాం. ఆ వాటర్ సర్క్యులేషన్ చేయడం ద్వారా మనకేంటంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక రూట్కు ఎంత కావాలో అంత తీసుకొని మనకి ఈల్డింగ్ అనేది పెంచుతుంది. ఇంకోటి సాయిల్ వాడకపోవడం వల్ల సాయిల్ నుంచి వచ్చే రోగాలు అనేది 50% ఉంటాయి. ఆ రోగాలను అనేది మనం ఇందులో కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు మనకు రోగాలు రాకుండా చూసుకోవాలి. ఒక ప్లాంట్కు మనము ఫేవరబుల్ కండిషన్స్ ఇస్తున్నాం. ఇవ్వడం వల్ల మనకు తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వస్తుంది. సో అన్ని రకాలుగా బెనిఫిట్. ఇంకోటి ఏంటంటే వాటర్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది మట్టిలో. మనం కరెక్ట్గా మట్టికి వాటర్ ఇచ్చినప్పుడు ఆ వాటర్ అన్ని కిందికి ఇంకిపోతుంది. కరెక్ట్ ప్లాంట్ తీసుకునే ప్లాంట్ కావాల్సిన టైంలో ఉండట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక రూటు ఒక వాటర్ కోసమో లేకపోతే న్యూట్రియన్స్ కోసమో వెతుకుతూ దాని ఎనర్జీని వేస్ట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే మనం అన్ని రెడీగా పెట్టి ఉంటాం. రెడీలీ అవైలబుల్ న్యూట్రియన్స్, వాటరు, మళ్ళీ ఇండైరెక్ట్గా మనం ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ పెడతాం. ఇలా పెట్టడం వల్ల రూటు మాడిఫై చేసుకొని షూట్లోకి ఎక్కువ కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఎనర్జీ వేస్ట్ చేయకుండా పైకి ఇస్తుంది. మనం తినే పార్ట్ వచ్చేసి ఎడిబుల్ పార్ట్ వచ్చేసి షూట్ మాత్రమే కాబట్టి ఆ షూట్ అనేది మనకు ఎక్కువ వస్తుండడం వల్ల మనకు అడ్వాంటేజ్. మోర్ ఓవర్ ఏంటంటే రోగాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే మట్టి వాడకపోవడం వల్ల. సార్, ఇప్పుడు ఇది ఎక్కడైనా ఇప్పుడు నీళ్ళలో మొక్కను నాటుకుంటే పెరిగేస్తుందా, లేకపోతే దీనికి ఏమైనా ప్రత్యేకమైన పరిస్థితులు మనం క్రియేట్ చేయాలంటారు? ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎక్కడైనా నీళ్ళలో వస్తుంది. బట్ ఏంటంటే ఒక స్టాగ్నెంట్ వాటర్లో మాత్రం రాదు. అంటే మనం వాటర్ను ఒకటే చోట నిలబెడితే రాదు. ఎందుకంటే దానిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి వేరు కుళ్ళిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా వాటర్లో మొక్కలు పండించాలి అంటే వాటర్ను సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేషన్ అంటే ఒక మూల నుంచి ఒక మూలకు తిరుగుతూ అదే వాటర్ కనుక పంపు ద్వారా మనం కనుక సర్క్యులేట్ చేయగలిగితే దాని ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ప్లాంట్ అనేది చనిపోతుంది. సో దానివల్ల ఆక్సిజన్ పెరిగి ఇంకా దిగుబడి బాగా వస్తుంది తప్ప మనకి ఇబ్బంది కాదు.